యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య దృష్టి మన మీద నిలిచి ఉండాలి అంటే మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన దృష్టి మన మీద నిలిచి మనలను చూస్తూ ఉన్న దేవుడు ఎక్కడ కూడా తప్పిపోనీయక, పడిపోనీయక, జారిపోనీయక, నష్టపోనీయక ప్రతినిత్యము కూడా ఆలోచనకర్తగా ఉండి చెయ్యి పట్టి నడిపించువాడై ఉన్నాడు. అట్టి కృప మనము కలిగి ఉందుముగాక. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న మీరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మీకు ఆయన కృప సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. ఎప్పుడు కూడా దేవుని కొరకు ఎదురు చూసిన వారు సిగ్గుపరచబడటం, చేయి విడిచిపెట్టబడడం మనము చూడలేము. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన దృష్టి నిలుచుచున్నది అని దేవుని లేఖనం సెలవిస్తుంది కదా. కనుక ఆ మాట ఎన్నటికీ నిరర్థకము కాదు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందాం, ఓపిక కలిగి ఉందాము. దేవుడు కార్యము చేసే వరకు కూడా ఆయన వైపే చూద్దాము, ఆయన కొరకు కనిపెట్టుకుందాము. దేవుడు చేసే గొప్ప కార్యాలు ఈ కన్నులారా చూచున్నట్లుగా ఓపిక కలిగి ఉందాము. ఆయన దృష్టికి మనము అంగీకారముగాను కృపకు పాత్రులుగాను మార్చబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. యెహోవా దృష్టి ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నదని మీ లేఖనం సెలవిస్తుండగా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ దృష్టి మా మీద ఉండునుగాక, మీ కృప కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, మీ దృష్టికి యోగ్యులుగా చేయబడుదుముగాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మనుషులకు అది అగోచరముగా అర్థము కాని రీతిగా ఉన్నప్పటికీ యెహోవా కొరకు కనిపెట్టుకుని నరుడు భూమి మీద ధన్యుడిగా చేయబడుతున్నాడని మీ లేఖనాధారముగా మరొకసారి విశ్వసిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, మీ దయ చూపమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రార్థన చేసి మీ కార్యముల కొరకు, మీ సహాయము కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలను దాటి వెళ్ళొద్దయ్యా. మీ సహాయము మెండుగా కలుగునుగాక, కృప కలుగునుగాక, సమాధానము పొందుదురుగాక, స్వస్థత నొందుదురుగాక, సమస్త విషయాలలో భయము, ఆందోళన, కలవరములన్నీ తొలగిపోయి గొప్ప ధైర్యముతో నింపబడుదురుగాక. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అంతరంగం ఎరిగిన దేవుడవయ్యా, చూస్తున్న దేవుడవయ్యా, మరి పరిస్థితులను ఎరిగిన దేవుడవు నాన్న. ఇప్పుడే మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచి మీ ఘననామానికి సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మలను అన్ని విషయాలలో ఆశీర్వదించి ఆయన కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, సహకరిస్తూ, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడండి. ఆమేన్.